ప్రీవియస్ వీడియోలో మార్నింగ్ 5 AM కి నా ప్రొడక్టివ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ ఆదిత్యని స్కూల్కి పంపించేసిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా చిన్న బాబు ఉంటామన్నమాట. సో వాడిని కూడా స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము, బట్ ఇంకా స్టిల్ ఆలోచనలోనే ఉన్నాము. సో బయట స్కూల్కి పంపించడం సేఫా కాదా అని చెప్పి. సో నర్సరీలో జాయిన్ చేయాలి, చేస్తే ఇక్కడ 3 years వచ్చినా కూడా ఎల్కేజీలో జాయిన్ చేసుకోరు. సేమ్ స్కూల్ అయితే మా పెద్ద బాబుతో పాటు పంపించేసే వాళ్ళం. సో అందుకని ఇంకా పంపించట్లేదు. ఇంట్లోనే నేనే ఏవో ఒక యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను. సో మార్నింగ్ ఇంకా కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట. పనులన్నీ అయిన తర్వాత ఒక ½ hour గ్యాప్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఇంకా మొబైల్లో మాకు స్కూల్ నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆదిత్యకి ఈ వీకెండ్లో మళ్ళీ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, మొన్న ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ టెస్ట్కి సిలబస్ అంతా పంపిస్తారు. సో ఫోన్లో అదే చెక్ చేసుకుంటున్నాను అనమాట, మళ్ళీ ఎప్పుడప్పుడు ఏ షెడ్యూల్లో ఏం చదివించాలి అని. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. రైస్ అయితే ముందే కడిగేసి పక్కన పెట్టుకుంటాను. సో ఆ రైస్ కడిగిన వాటర్ ని మొక్కలకి పోస్తాను అనమాట, చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇంకా అయితే మీలో ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో మేము డిఫెన్స్ క్వార్టర్స్లో ఉంటాము. సో అందుకనే కొంచెం పాతగా ఉన్నట్టుగా ఉంటుంది ఇల్లు. సో మా వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసు ఎలా ఉంటాయో. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చెప్తున్నాను, ఎందుకంటే లుక్స్ చూసి జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను. మాకు గవర్నమెంట్ అలాట్ చేసిన క్వార్టర్స్లో మేము ఉంటాం అనమాట. సో ఇక్కడ నేను లంచ్ కోసం కొంచెం మునగాకైతే మార్నింగే వచ్చేటప్పుడు ఇక్కడ మా క్వార్టర్స్లో బోల్డ్ చెట్లు ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొచ్చాను. సో ఇంకా మా చిన్న బాబుని కూడా ఏదో ఒక యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను, ఖాళీగా మాత్రం వదిలేను. వర్క్స్ అయ్యాక కొంచెం ఖాళీ దొరుకుతుంది, ఆ టైంలో వాడితో పాటు కొంచెం స్లేట్ మీద కానీ బుక్ మీద కానీ రాయిస్తూ ఉంటాను. స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్. అలా కాదు, నీట్ గా తీయాలి. ఇట్లా మా వాళ్ళు నార్త్లో ఉంటారు కదా, కొంచెం తెలుగు అనేది బాగానే మాట్లాడతారు, కాకపోతే ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం ఏంటో డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మాకైతే నార్మల్గానే ఉంటుంది, రోజు వింటాం కాబట్టి. సో వాళ్ళు తెలుగు కంటే కూడా హిందీ ఇంకా స్పష్టంగా మాట్లాడతారు, ఇక్కడ చుట్టూ ఉండే పిల్లలు కూడా వాళ్ళే కాబట్టి. ఈ రోజు లంచ్లోకి మునగాకు అరటికాయ వేసి గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను. సో ఆకుకూరల్ని ఏదో ఒక కూరగాయల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓన్లీ పప్పులోనే కాకుండా ఇట్లా నార్మల్ వెజిటేబుల్స్లో కూడా కలిపేసి ఫ్రై లాగా, ఈగురులాగా కర్రీస్లో వండేస్తాను. విడిగా వండితే పిల్లలు తినరు కాబట్టి ఇట్లా కర్రీస్లో కలిపి వండేస్తూ ఉంటాను అనమాట. అయితే నేను లాస్ట్ వీడియోలో మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను కదా, సో ముఖ్యంగా జాబ్లెస్ గురించి, హోమ్ మేకింగ్ గురించి. సో ఆ వీడియోలో నేను లాస్ట్లో మెన్షన్ చేశాను, నేను కూడా రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఫేస్ చేశాను. అంటే ఢిల్లీ వచ్చిన తర్వాత ఇది సిటీ కాబట్టి ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అని చెప్పి. సో మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటప్పుడు అసలు 0 ఛాన్స్ అనమాట, బయటికి వెళ్ళడానికే మాకు అసలు పర్మిషన్ ఉండదు. ఇంకా ఆ టైంలో నేను అక్కడ డెలివరీ కూడా అయ్యాను, మా చిన్న బాబు అక్కడే ఉన్నాడు కాబట్టి నాకు అస్సలు టైం కుదిరేది కాదు. బట్ ఎప్పుడైతే వాడికి అక్కడ 6 months అట్లా క్రాస్ అయిన దగ్గర నుంచి నేను చదువుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో అదే టైంలో కరోనా కూడా ఉంది. సో కరోనా టైంలో చాలా మంది జాబ్స్లోకి వెళ్ళిపోయారు, అంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్లో జాయిన్ అయిపోయారు. ఆ టైంలో జాబ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఎవరు ముందు వెళ్తే అలా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ లాగా జెన్యూన్ గా ఇంటర్వ్యూ ఇచ్చి కొంతమంది సెలెక్ట్ అయితే, కొంతమంది ఏమో ఆ టైంలో అసలు బాగా తీసుకుంటున్నారని చెప్పేసి ప్రాక్సీ కూడా చేయించుకుని జాయిన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేనైతే ప్రాక్సీ వెళ్దామని ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ నాకు ఆలోచన వచ్చినా కూడా మా బ్రదర్ అసలు యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సో నువ్వు బాగానే చదువుతావు కాబట్టి ప్రిపేర్ అయ్యే వెళ్ళు. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎవరు హెల్ప్ చేయరు, సో మనమే ప్రిపేర్ అయ్యి సొంతంగా చేసుకుంటేనే ఎప్పుడైనా మంచిది, సర్వైవ్ అవ్వగలం అని చెప్తే ఇంక నేను చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. సో చాలా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను అక్కడి నుంచే. బట్ కొన్ని అయితే అసలు అవ్వలేదన్నమాట సరిగ్గా. కొంతమంది ఏమో మనకి తెలిసినవి తప్ప అన్ని అడుగుతారు, కొన్నేమో మనకి గుర్తొచ్చిన ఆ టైంకి చెప్పలేము అసలు. సో ఇక్కడైతే నేను ఈ కర్రీ చేసుకుంటున్నాను, ఇది మునగాకు అరటికాయ ఇగురు కర్రీ అనమాట. సో మీరు ట్రై చేయండి, చెప్పడం మర్చిపోయాను. సో ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఫస్ట్ టైం చేశాను, తింటారో తినరో అనుకున్నాను. సో అసలు ఇందులో మసాలా కూడా నేను ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం జీలకర్రను వెల్లుల్లిపాయ క్రష్ చేసి వేసాను. చాలా బాగుంది, పిల్లలు అయితే ఏడిపించకుండా తినేశారు. ఢిల్లీలో వెదరు నార్మల్ గా లేదు, అస్సలు ఉడకపెట్టేస్తుంది. కిచెన్ లో ఇంతసేపు ఉన్నాను కదా, సో నేను కూడా కుక్ అయిపోతున్నాను అక్కడ. మొత్తం స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. కాసేపు వచ్చి ఫ్యాన్ కింద ఉండి మళ్ళీ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటున్నాను. అట్లానే అసలు అలా ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు వర్క్ ఫినిష్ చేసేసుకుంటామా అని. సో ఇది అయిపోయింది అనుకుంటే మా వాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు, మమ్మీ నాకు కేక్ కావాలి అని చెప్పి. సో అందుకని నేను కూడా ఈరోజు ఎలాగో చాలా బనానాస్ ఉన్నాయి, అందుకే ఇంకా బనానా హోల్ వీట్ చాక్లెట్ కేక్ చేస్తున్నాను.
సో కొంచెం అయితే అందులో 2/3 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను, ఒక 1/2 కప్ ఏమో షుగర్ వేసుకున్నాను. షుగర్ నార్మల్గా అయితే ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటారు, కానీ నేను ఇక్కడ బనానాస్ వేస్తున్నా కదా, సో ఆ స్వీట్నెస్ ఇంకా ఇందులో యాడ్ అవుతుందని షుగర్ తగ్గించి వేసాను. షుగర్కి బదులు మనం బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను సరే కొంచెమే కదా అని చెప్పి షుగర్ వేసేసాను. ఇంకా ఇది క్రష్ చేసింది కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసి అందులో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సాల్ట్ వేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ దాని మీద టాపింగ్ చేసి వేసాను. అయితే నేను ప్రిపేర్ అయ్యానని చెప్పాను కదా, సో అప్పుడు ప్రిపేర్ అయిన టైంలో మళ్ళీ అదే టైంలో మేము ఢిల్లీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చేసాము. అయితే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో పెద్ద సిటీ కదా, సో నాకు జాబ్ వచ్చినా నాకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది అనుకున్నాను. అయితే మేము ఉండే ఏరియా నుంచి ఎక్కువగా ఆఫీసులు ఉండేవంతా నోయిడా, గురుగ్రామ్ సైడ్ ఉంటాయి. సో మాకు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటాయి. అయినా కూడా నేనేం ఫీల్ కాలేదు, ఎందుకంటే వెహికల్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లమే ఉంది, ఎలాగైనా వెళ్ళొచ్చు అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక ఇంకా సీరియస్గా చదువుకుంటూ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. లక్కీగా నేను ఎక్కువ స్టార్టప్స్లోనే కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, కానీ అవి ఏం సరిగ్గా అవ్వలేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, కానీ అనుకోకుండా ఒక ఎంఎన్సీ దాంట్లో నాకు మనం ఎప్పుడైతే హార్డ్గా ఉంటుంది పెద్ద కంపెనీ అనుకుంటామో, సో వాళ్ళే మనకి ఈజీగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో నేను అదైతే బాగా క్రాక్ చేశాను. నాకు ఇంకా అర్థమైంది అనమాట వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి, నాకు అంటే ఓకే అయిపోతుంది అని చెప్పి. బట్ లాస్ట్లో వాళ్ళు నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడే అడిగేశారనమాట. సో మేమైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వము, హైబ్రిడ్ మోడల్లోనే చేయాలి అని చెప్పి. సో అది కూడా నాకు నైట్ షిఫ్ట్ అనమాట. సో ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఆఫీస్ ఉంటుంది. సో 3 డేస్ అంటే ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఇంకా 2 డేస్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టము. అది కూడా 2 ఉన్నారు కదా, సో అదినేమో పొద్దున్నే 6:30కే ఉంటుంది స్కూలు. అది కాకుండా పోనీ ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ నేను సింగిల్గా ఉండాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచే పేరెంట్స్ అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అలా దూరంగా ఉండడం నాకు ఇష్టం లేక, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మా దగ్గర ఇక్కడ ఇంత దూరం వచ్చి పెద్దవాళ్ళు ఉండాలంటే వాళ్ళు ఉండలేరు. సో ఇలాంటి కొన్ని గ్రూప్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఓకే అయిపోయినాయి, నేను బాగా ఇచ్చాను అనుకున్నాను. వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది సజెషన్ ఇచ్చారనమాట. సో ఆఫర్ లెటర్ వచ్చే వరకు వాళ్ళు ఏం చెప్పినా అన్నిటికీ కొట్టేసి తర్వాత చూసుకుందాం అని చెప్పి. బట్ ప్రాక్టికల్గా నేను అంత ధైర్యం చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ మనం ఓకే అనుకుని ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వెళ్లాల్సి వస్తే ఒకవేళ నేను ఎంత కష్టంగా చేయాలని చెప్పి నాకు ముందే భయం వచ్చేసింది. అంటే పిల్లలు దగ్గర ఎవరుంటారని చెప్పి, ఎందుకంటే మా హస్బెండ్కి ఒక టైం అంటూ ఏమి ఉండదు. సో వాళ్ళు డిఫెన్స్ కాబట్టి ఇంకా ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు అనమాట. సో మనం పక్క వాళ్ళ మీద ఇక్కడ ఆధారపడి పిల్లల్ని కూడా అలా వదలలేము. ఇంకా చాలా రోజులు నాకు నిద్ర పట్టలేదన్నమాట, ఏం చేయాలి ఏంటి అని చెప్పి, వచ్చిన ఆఫర్ని వదిలేసుకుంటామా ఎలా అని చెప్పి. ఇంకా ఫైనల్గా నేనైతే ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, అన్నీ కావాలంటే కష్టం అని చెప్పి ఇంకా నాకైతే ఇంకా టైం తీసుకోవాలి అనుకున్నాను నేను. సో ఇంకా ఆఫర్ అయితే నేను అలా అయితే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే నేను చేయగలుగుతానని అప్పుడు మాట్లాడేశాను అనమాట. సో అయితే వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తామని చెప్పారు. ఇంకా అంతే కదా, సో వాళ్ళకి వాళ్ళు పెట్టిన కండిషన్స్కి ఓకే అయితేనే ఎవరినైనా తీసుకుంటారు. సో నేను ఫస్టే ఫాల్స్ ప్రామిస్ అయితే చేయలేకపోయాను. మళ్ళీ తర్వాత నేను వెళ్లాల్సి వచ్చి చేయలేక మానేయాల్సి వస్తే వాళ్ళకి ఎలా పడితే అలా మానేయలేం కదా. సో నోటీస్ పీరియడ్ ఉంటుంది, లేకపోతే మన ప్రొఫైల్ అనేది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది కరెక్ట్ టైం కాదని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో అదే టైంలో నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. కానీ ఆ విషయం జరిగాక చాలా రోజులు నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే చేతి వరకు వచ్చింది అన్ని, అంటే బాగా చేశాను, ఇంకా మళ్ళీ చదివి మళ్ళీ ఫ్రెష్గా చేయాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా. ఒక్కసారి గ్యాప్ వచ్చేస్తే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీస్ మారిపోతూ ఉంటాయి. సో అంతకు ముందు ఉన్నవే ఉండవు, అందుకనే చాలా కష్టం అనమాట. సో అందుకనే ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. లాస్ట్ వీడియో నేను 2 days బ్యాక్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది మేము కూడా ఇట్లాగే జాబ్ చేస్తూ మధ్యలో పిల్లల గురించి అని మానేసాము, లేకపోతే ఇట్లాగే కుదరట్లేదని మానేసాము చాలా మంది కామెంట్స్ పెట్టారు. అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేసింది, నార్మల్ గా మనం జాబ్ చేయకపోయినా మనల్ని చేయట్లేదు అంటారు, ఒకవేళ చేసినా సరే పిల్లల్ని వదిలేసి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా అంటారని. నిజంగా సొసైటీ బయట అలాగే ఉంది. సో ఇదన్నమాట నా జాబ్ విషయంలో జరిగిన ఈ స్టోరీ. సో మీ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారా? సో చేస్తుంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో ఆదిత్య అడిగిన కేక్ అయితే ఫినిష్ చేసేసాను. సో మార్నింగ్ అంతా లేచిన దగ్గర నుంచి అంత బిజీగా ఉంటది, ఇంకా ఎండ మామూలుగా లేదనమాట, ఇంకా బట్టలన్నీ మాడిపోతున్నాయని చెప్పి తీసేసాను. సో పిల్లలకైతే లంచ్ పెట్టేస్తాను. సో నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా మర్చిపోకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాము. కేక్ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.